హైదరాబాద్ కొత్తగూడలోని ఇజ్జత్ నగర్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. 161 కోట్ల అంచనా వ్యయంతో ప్రధాన కార్యాలయ భవనాన్ని అత్యాధునిక శైలిలో నిర్మించేందుకు సీఎంసీ అధికారులకు కసరత్తు చేస్తున్నారు. సీఎంసీ భవనం నిర్మాణం కోసం కేటాయించిన స్థలం 3 ప్రధాన రోడ్లు కలిపే ప్రాంతంలో ఉంది. మాధాపూర్ నుంచి హైటెక్స్ హెచ్ఐసిసి వెళ్లే మార్గంలో ఉన్న మొండికుంట దగ్గర సుమారు 4 ఎకరాల స్థలాన్ని సీఎంసీ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం కోసం కేటాయించారు. ఈ 4 ఎకరాల్లో ఎకరన్నర స్థలంలో ప్రధాన కార్యాలయ భవనాన్ని G+8 అంతస్తుల నుంచి 12 అంతస్తుల వరకు నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మిగిలిన 2.5 ఎకరాల్లో మొండికుంట చెరువు బఫర్ జోన్లో ఉండడంతో దాంట్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా కేవలం ల్యాండ్స్కేపింగ్ చేసి పచ్చదనం కోసం ఉపయోగించుకోనున్నారు. ఇక అటు బాచుపల్లి ఫ్లైఓవర్ ఇవాల్టి నుంచి అందుబాటులోకి రానుంది. మొత్తం 141 కోట్ల వ్యయంతో 1.3 కిలోమీటర్ల మేర 4 లైన్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో బాచుపల్లి, బౌరంపేట, మల్లంపేట, మియాపూర్, గండి మైసమ్మ, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుండడంతో మియాపూర్ టు గండి మైసమ్మ మార్గంలో వెళ్లే వాహనదారులు ఇక బాచుపల్లి జంక్షన్లో ఆగే పరిస్థితే ఉండదు.